జీవితం డబ్బు కన్నా చాలా విలువైంది. దాన్ని చేజారు నీకు. వ్యాపార జగత్తులో శిఖరాగ్రానికి చేరాను నేను. విజయానికి ప్రతీకగా నిలిచాను. పని తప్ప నాకు వేరే ప్రపంచం తెలియదు. పనే ఆనందం, పనే సంతోషం, పనే నా జీవితం. పూర్తిగా సంపాదనకే అంకితమైపోయాను. కానీ ఇప్పుడు అనివార్యమైన మరణాన్ని ఎదురు చూస్తూ మరణశయ్య మీద రోజులు లెక్కబెట్టుకుంటున్నాను నేను. ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుంటే ఇన్నాళ్ళు గర్వపడి చూసుకున్న డబ్బు, పేరు, ప్రతిష్ట నాకు ఎందుకు కొరగావని అనిపిస్తుంది. ఈ నిశి రాత్రిలో నా ప్రాణాల్ని నిలిపేందుకు అమర్చిన యంత్రాలు చేస్తున్న శబ్దంలోంచి మృత్యుదేవత నా గుండె చప్పుడు వింటూ కూర్చొని నా వైపుకు చూస్తున్నట్లుగా అనిపిస్తూ ఉంది. ఇప్పుడు నాకు అనిపిస్తోంది, జీవితంలో ఇక చాలు అనుకునేంత డబ్బు సంపాదించాక అంతటితో తృప్తి పడాలి. మళ్ళీ మన వెనకటి జీవితంలోకి తొంగి చూడాలి. ఎందుకంటే మనం ఆలోచించాల్సిన విషయాలు వేరే ఉన్నాయి. తీరని చిన్నప్పటి కలలు, కోరికలు, తీయని ఆత్మీయ అనుబంధ బాంధవ్యాలు, నీ అన్న వారికి నువ్వు చేయవలసిన సేవ, ఇలా డబ్బుకి అవతల చాలా గొప్ప ప్రపంచమే ఉంది. కానీ డబ్బు వెనక పెట్టే పరుగు మనిషిని మరమనిషిగా మార్చేస్తుంది. అందుకు నేనే ఉదాహరణ. ఇతరుల మనసుల్లోని ప్రేమను గుర్తించాలనే దేవుడు మనకు జ్ఞానేంద్రియాలను ఇచ్చాడు. కానీ డబ్బుకు మాత్రమే విలువిచ్చే కాల్పనిక జగత్తుని మనం సృష్టించుకున్నాం. నేను సంపాదించిన డబ్బులు నా ఆరోగ్యాన్ని బాగుపరచలేవు. అవి నా ఆఖరి ప్రయాణంలో నా వెంట రావు. నేను నాతో తీసుకువెళ్ళగలిగేది ఏదైనా ఉందంటే అవి నేను పొందిన ప్రేమానుభూతులు, అందమైన మధుర జ్ఞాపకాలు మాత్రమే. ఈ ప్రేమపూర్వక అనుభూతులే ఎప్పుడూ మనతో ఉంటాయి, మనల్ని ఉన్నత స్థాయికి చేరుస్తాయి. ఇది నిజం. ఇదంతా మన హృదయంలోనే, మన చేతుల్లోనే ఉంది. ఈ ప్రపంచంలో అత్యంత ఖరీదైందేదో తెలుసా? నువ్వు రోగంతో బాధపడుతూ పడుకున్న నీ మంచం. నువ్వు కారు నడపడానికి డ్రైవర్స్ని నియమించుకోగలవు, నీకోసం సంపాదించి పెట్టే ఉద్యోగులను నియమించుకోగలవు. కానీ నీ జబ్బును, నీ బాధను అనుభవించే వ్యక్తిని మాత్రం ఎన్ని కోట్లు పెట్టినా నువ్వు ఏర్పాటు చేసుకోలేవు. నువ్వు దేన్ని కోల్పోయినా తిరిగి పొందవచ్చు, కానీ చేజారిన జీవితాన్ని మాత్రం తిరిగి పొందలేవు. జీవితంలో ఈరోజు మనం ఎంత గొప్ప స్థితిలో ఉన్నా కథ ముగిసిపోయి తెరపడే రోజు ఒకనాటికి రానే వస్తుంది. అప్పుడు నువ్వు ఎంత ఆరాటపడినా కాలం వెనక్కి మళ్ళదు. అందుకే కాస్త ముందుగానే కళ్ళు తెరువు. డబ్బును కాదు, నీ కుటుంబాన్ని ప్రేమించు, నీ స్నేహితులను ప్రేమించు, అందరినీ ఆనందంగా ఉంచు, నువ్వు ఆనందంగా జీవించు. ఇవి యాపిల్ కంపెనీ వ్యవస్థాపకుడు, సృష్టికర్త, ప్రపంచ మేధావుల్లో ఒకడైన స్టీవ్ జాబ్స్ ఆసుపత్రిలో తన చివరి రోజుల్లో డైరీలో రాసుకున్న మాటలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి లేదా షేర్ చేయండి. రెగ్యులర్ అప్డేట్ వీడియోస్ కావాలంటే మాత్రం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.